హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రియ. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి అల్లము రబ్బా అనమాట. ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్న ఈ అల్లము రబ్బాని మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నాను. సో వర్షాకాలం స్టార్ట్ అయింది కదా అండి, జలుబు దగ్గు లాంటివి, జ్వరం లాంటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో ఈ అల్లం రబ్బా తింటే ఏంటంటే మనకి గొంతుకైనా, స్టమక్ అయినా, మైండ్కైనా కాస్త రిలీఫ్ ఉంటుంది అనమాట. సో అదే పర్ఫెక్ట్ అల్లం మురబ్బా రెసిపీ ఎలా చేయాలో ఈరోజు మన వీడియోలో లేట్ చేయకుండా చూసేద్దాం. సో లెట్ స్టార్ట్ ఇంటూ ద అల్లం మురబ్బా వీడియో. ముందుగా మనం మిక్సీ జార్ తీసుకోవాలి. అందులోకి పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని మనం స్మూత్ పేస్ట్లా చేసుకోవాలన్నమాట. సో ఇలా స్మూత్ పేస్ట్లా చేసుకోవాలి ముందుగా అల్లం పేస్ట్ అనేది. సో ఈ అల్లం పేస్ట్ క్వాంటిటీ అనేది ఎంత వచ్చిందో నేను గిన్నె కొలతలతో మీకు చెప్తానన్నమాట. సో నేను ఈ కప్తో మెజర్ చేసుకుంటున్నాను. నాకు అల్లం పేస్ట్ అనేది హాఫ్ అమౌంట్, అంటే ఈ నేను తీసుకున్న గిన్నెకి హాఫ్ అమౌంట్ దాకా మనకి అల్లం అనేది వచ్చింది. సో ఆ హాఫ్ అమౌంట్ అల్లంని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. దీనికి 1 కప్పు షుగర్ అండ్ 1 కప్పు బెల్లం అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో 1 కప్పు అల్లంకి 4 వంతుల మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. షుగర్ అయినా బెల్లమైనా ఏదైనా మీకు నచ్చింది యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే 2 అయినా యాడ్ చేసేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఒక బటర్ పేపర్కి లేదా ఒక పేపర్కి లేదా ఒక స్టీల్ ప్లేట్కి కానీ ఇలా ఆయిల్ అప్లై చేసుకొని రెడీగా పక్కన ఉంచుకోవాలి. ఎందుకంటే మనకి పాకం వచ్చిన వెంటనే ఇలా వేసేసుకోవాలి కాబట్టి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ అల్లం అండ్ బెల్లం షుగర్ని ఇందులోకి వేసేసుకొని మనం ఏమాత్రం లేట్ చేయకుండా స్లిమ్లో, అంటే మీడియం ఫ్లేమ్లో కూడా కాదు, చిన్న మంట మీదనే మనం దగ్గరుండి కలుపుతూ మనం పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే పాకం అనేది మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లోనే మనం పాకం చేసుకోవాలన్నమాట. సో ఇలా కొంచెం చిక్కబడ్డ తర్వాత ఒక చిటికెడు ఇలాచీ పౌడర్ అండ్ ఒక చిటికెడు సాల్ట్ వేసేసి కూడా మనం చక్కగా కలిపేసుకోవాలి. సో మనం చేసేది ఏంటంటే కొద్ది అమౌంటే కాబట్టి సో పాకం అనేది తొందరగా వచ్చేస్తుంది. సో పాకం వచ్చిందా లేదా తెలుసుకోవడానికి ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని కొద్దిగా అమౌంట్ ఆఫ్ మనం బెల్లం పాకంని ఆ వాటర్లో వేసి చూస్తే లేత ఉండపాకం రావాలన్నమాట. సో లేత ఉండపాకం ఎలా ఉంటుందంటే ఎటు ప్రెస్ చేస్తే అటు ఆ పాకం అనేది వణిగిపోవాలి. సో అది లేత ఉండపాకం అన్నమాట. సో చూసారు కదా, ఇది పర్ఫెక్ట్ పాకం, లేత ఉండపాకం. నేను కొంచెం అమౌంట్ చేస్తున్నా కాబట్టి నాకు త్వరగానే పాకం వచ్చేసింది. సో లేట్ చేయకుండా స్టవ్ ఆపేసి మనం ముందుగా రాసి పెట్టుకున్న పేపర్ పైకి ఈ పాకం అనేది వేసేసుకోవాలి. ఏమాత్రం లేట్ చేయకుండా ఫాస్ట్గా ఈ స్టేజ్లోనే మనం త్వరగా మనం పీసెస్లా కూడా కట్ చేసుకోవాలి. మనం దీన్ని చపాతీ రోల్తో అయినా లేకుంటే ఒక చిన్న ప్లేట్తో అయినా లేదా ఒక గిన్నెతో అయినా ఇలా రోల్ చేసేసుకొని మనం వీటిని సీక్వెన్స్గా పల్లి పట్టీలు, నూళ్ళ పట్టీ ఎలాగైతే కట్ చేసుకుంటామో అలానే కట్ చేసుకోవాలి. సో ఇలా కొంచెం హీట్గా ఉన్న టైంలోనే ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇది మొత్తం చల్లారినాక మనం కట్ చేయడానికి వీలవ్వదు. సో ఇలా కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత మనం వీటిని స్క్వేర్గా కట్ చేసేసుకొని దీనికి ఒక హాఫ్ అన్ అవర్ పాటు చల్లరనివ్వాలి. సో హాఫ్ అన్ అవర్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. నాకు ఈజీగా బైట్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేసాయి. చూసారా, మనకి పాకం కూడా పర్ఫెక్ట్ వచ్చింది కాబట్టి ఆ బైట్స్ కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి. సో పాకం కొంచెం ముదురు వస్తే ఇలా సాఫ్ట్గా అనేది రాదు, కొంచెం గట్టిగా వస్తాయి. సో మీరు ఏంటంటే బటర్ పేపర్ పైన వేసే ముందే ఏమైనా పానకం గట్టిగా అనిపిస్తే ఒక 2 టీ స్పూన్స్ వాటర్ పోసి మళ్ళీ స్టవ్ పైన పెట్టేసి మళ్ళీ ఉండపాకం చెక్ చేసుకొని త్వరగా చేసేసుకోవడమే. సో నేను చెప్పే ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్ అల్లం మురబ్బా అయితే వచ్చేస్తుంది అనమాట. సో లేట్ చేస్తే పాకం వచ్చాక లేట్ చేస్తే ఏంటంటే
మనకి అల్లం రబ్బా అనేది పొడి పొడిగా అయిపోతుంది. సో అలా పొడి పొడిగా కావద్దు అనుకుంటే మనం త్వరగా చేసేసుకోవాలి. సో చూసారా, మనకి లోపల సాఫ్ట్గా మనకి అల్లం రబ్బా అనేది వచ్చేసింది అనమాట. సో క్వాంటిటీ అనేది మళ్ళీ ఒకసారి చెప్తాను. 1 కప్పు అల్లంకి 4 వంతుల షుగర్ అండ్ బెల్లం యాడ్ చేసుకోవాలి. లేకపోతే మీరు మొత్తంగా షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, మొత్తం బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు.